వేడి వేడి పెనం పైన ఒక్క గరిట పిండి వేసి చుట్టు 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 తిప్పి దోశ. నేనేంటి, నా వయసు ఏంటి అని ఆలోచించే బదులు నేను చేసే ఈ దోశకు పుచ్చిక్ పుచ్చిక్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ముందు రోజు నానబెడితేనే మరుసటి రోజు ఈ దోశకు ప్రాణం వస్తుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. The next morning. దోశ మరెందుకు ఆలస్యం, దోశలు వేయటం నేర్చుకోండి. దోశలు వేయటం అందరూ అనుకునేంత సులభం కాదు. పిండి పలచగా అయినా చిక్కగా అయినా, మంట ఎక్కువైనా తక్కువైనా దోశ మనం అనుకునే అంత అందంగా రాకపోవచ్చు. శ్రీవారు ఈరోజు దోశలు వేశాను, ఎలా ఉన్నాయో చెప్పు అనే వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. నేను కష్టపడి దోశల కోసం కొబ్బరి చట్నీ చేశాను. మీరు మా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు.